హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి, కుకింగ్ విత్ శిల్పారెడ్డి. ఈ వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ మసాలా మజ్జిగని ట్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్టే కాదండి, ఇప్పుడు ఉన్న ఎండలకి చల్లగా ఏమైనా తాగాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఒకసారి ఈ మసాలా మజ్జిగని ట్రై చేసి ఇంట్లో ఉన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, మన ఇంటికి చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇలా ఒకసారి మసాలా మజ్జిగని చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే మజ్జిగని చేస్తారు. అంత బాగుంటుంది. ఇప్పుడు మసాలా మజ్జిగ కోసం కావలసినవి చూద్దాం. కొద్దిగా పుదీనా, అలాగే వేయించిన జీలకర్ర కొద్దిగా తీసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా తీసుకోవాలి. కొద్దిగా అల్లం కూడా తీసుకోవాలి. మిరియాలు 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్టు, మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నిమ్మరసం 1/2 దెబ్బ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ మసాలా మజ్జిగ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కానీ జ్యూస్ జార్ కానీ తీసుకొని నేను ఇందులో 1 కప్పు వరకు పెరుగును తీసుకున్నాను. పెరుగు మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చు. ఇలా నేను గుంత గరిటెతో 2 గంటల వరకు పెరుగు తీసుకొని ఒకసారి నైస్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు, మీరు బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కొద్దిగా కడిగి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 2 వేసుకోండి, కంపల్సరీ వెల్లుల్లిపాయలు. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని కడిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీరను కూడా వేసుకుని వేయించి పెట్టుకున్న జీలకర్రను కూడా వేసుకోవాలి. అల్లం కొంచెం కట్ చేసుకుని వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకునైనా వేసుకోవచ్చు, లేదా డ్రైగా అయిన కరివేపాకునైనా వేసుకొని అలాగే 1 పచ్చిమిర్చి తుంచి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే 1/2 దెబ్బ నిమ్మరసం కూడా పిండి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయండి స్మూత్గా. అలాగే ఇందులో ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలా మజ్జిగ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే నేను ఇక్కడ ఒక 4 గ్లాసుల వరకు మజ్జిగని ప్రిపేర్ చేశాను. మీ ఇష్టం అండి, మజ్జిగ చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీస్ అనేది పెంచుకొని చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఈ మసాలా మజ్జిగని ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. హెల్తీ డ్రింక్ అండి, చాలా బాగుంటుంది. మసాలా మజ్జిగ ట్రై చేసి చూసారంటే ఆ టేస్ట్ మీరే సూపర్గా ఉందని కామెంట్ చేస్తారు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగేస్తారు. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఈ హెల్తీ డ్రింక్ని తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.